అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో దాయర్తి గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేకు స్థానిక గిరిజనులు అడ్డుకట్ట వేశారు. జీనబాడు పంచాయతీ పరిధిలో ప్రతిపాదిత ప్రాజెక్టు సంబంధించిన సర్వే నిర్వహించేందుకు వచ్చిన బృందాన్ని గ్రామస్తులు వెనక్కు పంపించారు. ఈ ప్రాజెక్టు వల్ల పలు గిరిజన గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పెసా చట్టం ప్రకారం గ్రామసభ నుండి అనుమతి లేకుండా ఎలాంటి సర్వేలు నిర్వహించరాదని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ముందుకు రావడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. మీరు పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీరు మీ తాలూకు ఉద్దేశం చెప్పుకోండి, తప్పులేదు. అవునండి, ఇప్పుడు ఈ టెస్టింగ్ దేనికోసం అనేసి నాకు కూడా తెలియదు పూర్తిగా, మాకు కూడా తెలియదు. కొద్దిగా అదిగో సామాన్లు కూడా చూడండి సార్, అదే సామాన్లు కూడా అది సామాన్లు కూడా పూర్తిగా తీసుకొచ్చారు. మెటీరియల్ కూడా మొత్తం అన్ని అందుబాటులో వచ్చాయి. ఇది కూడా చూడండి, మొత్తం అంతా వాళ్ళకి సంబంధించిన ఫారెస్ట్ భూమిని కానీ రోడ్లు వేయడానికి కానీ ఏమైనా అనాథరైజ్డ్గా ఏమైనా పనులు చేపిస్తే ఆ ఫారెస్ట్ ఏరియాలో మీరందరికీ చెప్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళ నుండి మీరు ఏమైనా ఆథరైజ్డ్ పేపర్లు పట్టుకొచ్చారా లేదా మాకు చూపించమని చెప్పి అడగండి. డాక్యుమెంట్స్ అవి లేకపోతే మాత్రం ఎవరికి మీరు ఛాన్స్ పని చేయడానికి ఇవ్వకండి. ఎవరు వచ్చి పని చేసినా సరే నాకు ఫోన్ చేయండి గార్డు గారు. అందుకనే డౌట్ వచ్చి నేను సార్ ఫోన్ చేసి మీరు వాళ్ళతో గొడవ సరే సరే వాళ్ళతో మాత్రం గొడవ పడకండి, సామరస్యంగానే మాట్లాడండి. వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినారు కదా, ప్రాబ్లం కదండి. వాళ్ళకి మేము ఏమనలేదు. ఇప్పుడు పని స్టార్ట్ చేయలేదు కదా, చేయలేదు. వెళ్ళి చూసి స్పాట్కి వెళ్ళి చూసి వచ్చాను సార్. అక్కడ మామూలు దాడులు చేసుకున్నారు కానీ అక్కడ పని ఆర్డర్స్ మన ఆఫీసులో ఇచ్చిన ఆర్డర్స్ పేపర్స్ మరి నీళ్ళ దగ్గర అయితే లేదు సార్. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేదు సార్, ఇంకా 2 డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయలేదండి. వీళ్ళకి చెప్పండి, వాళ్ళకి తెలియదు. చెప్పాను సార్, చెప్పారు కదా. ఫారెస్ట్ భూమిని కానీ రోడ్లు వేయడానికి కానీ ఏమైనా అనాథరైజ్డ్గా ఏమైనా పనులు చేపిస్తే ఆ ఫారెస్ట్ ఏరియాలో మీరందరికీ చెప్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళ నుండి మీరు ఏమైనా ఆథరైజ్డ్ పేపర్లు పట్టుకొచ్చారా లేదా మాకు చూపించమని చెప్పి అడగండి. డాక్యుమెంట్స్ అవి లేకపోతే మాత్రం ఎవరికి మీరు ఛాన్స్ పని చేయడానికి ఇవ్వకండి. ఎవరు వచ్చి పని చేసినా సరే నాకు ఫోన్ చేయండి గార్డు గారు. అందుకనే డౌట్ వచ్చి నేను సార్ ఫోన్ చేసి మీరు వాళ్ళతో గొడవ సరే సరే వాళ్ళతో మాత్రం గొడవ పడకండి, సామరస్యంగానే మాట్లాడండి. వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినారు కదా, ప్రాబ్లం కదండి. వాళ్ళకి మేము ఏమనలేదు. ఇప్పుడు పని స్టార్ట్ చేయలేదు కదా, చేయలేదు. వెళ్ళి చూసి స్పాట్కి వెళ్ళి చూసి వచ్చాను సార్. అక్కడ మామూలు దాడులు చేసుకున్నారు కానీ అక్కడ పని ఏమైనా ఆర్డర్స్ మన ఆఫీసులో ఇచ్చిన ఆర్డర్స్ పేపర్స్ మరి నీళ్ళ దగ్గర అయితే లేదు సార్. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేదు సార్, ఇంకా 2 డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయలేదండి. వీళ్ళకి చెప్పండి, వాళ్ళకి తెలియదు. చెప్పాను సార్, చెప్పారు కదా.